జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, రాజ్యాంగ నిర్మాణ సభలోని ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ సి 29th ఆగస్ట్ 1947. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ఏక్ భాగ్య మాకే నామ్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ప్రభుత్వ పాలనకు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు. ఆన్సర్ ఆప్షన్ డి ఆదేశిక సూత్రాలు. రైట్ లైవ్లీహుడ్ అవార్డు పొందిన పర్యావరణ సంస్థ లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 1, 2015. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాను జనవరి 1, 2015 ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలని కేంద్ర మంత్రివర్గం 2014 ఆగస్టు 13న ఒక తీర్మానం ద్వారా నిర్ణయించింది. నీతి ఆయోగ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. అంతరిక్ష వాతావరణ అంచనాలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు మోడల్ అయిన సూర్యను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. అంతరిక్ష వాతావరణ అంచనాను మెరుగుపరచడానికి సూర్య అనే కృత్రిమ మేధస్సు నమూనాను నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ ఏఐ మోడల్ సౌర జ్వాలలు మరియు కరోనల్ మాస్ ఎజెక్షన్ల ప్రారంభ సంకేతాలను గుర్తించడానికి భారీ సౌర కార్యకలాపాలను విశ్లేషిస్తుంది. సౌర తుఫానులు, భూమిపై ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విమానయానం, GPS నావిగేషన్ మరియు పవర్ గ్రిడ్లకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున ఈ అంచనా సామర్థ్యం చాలా ముఖ్యమైనది. భారత రాజ్యాంగ ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 3 ఆదర్శాలని దేని నుండి గ్రహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెంచ్ విప్లవం. 18వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక ఒలింపియాడ్ 2025 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి ముంబై. 18వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక ఒలింపియాడ్ 2025 ఆగస్టు 15 నుంచి 21 వరకు ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నిర్వహించాయి. ఈ ఒలింపియాడ్లో భారతదేశం 4 బంగారు పతకాలు మరియు 1 రజత పతకాన్ని గెలుచుకుంది. అయితే ఇరాన్ 5 బంగారు పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో 63 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి సంక్షేమ రాజ్య స్థాపన. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు దేశంలో సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం, తద్వారా సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇవి ప్రభుత్వానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ప్రజల సంక్షేమాన్ని పెంపొందించే విధానాలను రూపొందించడంలో సహాయపడతాయి. నిరుద్యోగ నిర్మూలన, పారిశ్రామికీకరణ, ఆర్థిక పురోభివృద్ధి వంటివి
సంక్షేమ రాజ్య స్థాపనలో భాగంగా సాధించాల్సిన లక్ష్యాలు మాత్రమే కానీ ఆదేశిక సూత్రాల అంతిమ లక్ష్యం సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడమే. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఓటు హక్కు వయస్సుని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓటు హక్కు వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988. ఈ సవరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ని సవరించింది. ఇది లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు వయోజన ఓటు హక్కు ఆధారంగా జరుగుతాయని నిర్ధారిస్తుంది. ఫోర్టిఫైడ్ రైస్ పథకానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న ప్రభుత్వ శాఖ ఏది? ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమెరికా రాయబారిగా మరియు దక్షిణ మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సెర్గియో గోర్. ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు తేడా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు న్యాయసాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు. ఏపీ ప్రభుత్వం మహిళా సాధికారతలో భాగంగా ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి స్త్రీనిధి. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గోలక్నాథ్ కేసు. ఏకీకృత వస్తు సేవల పన్నును మన దేశంలో ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి 122వ రాజ్యాంగ సవరణ. భారతదేశంలో వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టీను ప్రవేశపెట్టడానికి రాజ్యాంగ 122వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును రాజ్యసభ 2016 ఆగస్టు 3న మరియు లోక్సభ 2016 ఆగస్టు 8న ఆమోదించాయి. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అది 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది. ఇది 2016లో అమల్లోకి వచ్చింది. కాబట్టి జిఎస్టీ ప్రవేశానికి మార్గం సుగమం చేసిన బిల్లు 122వ సవరణ బిల్లు. రివర్స్ రెపో రేటును ఆర్బీఐ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి 1992. గోబీ ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆసియా. గోబీ ఎడారి ఆసియా ఖండంలో ఉన్న ఒక పెద్ద ఎడారి. ఈ ఎడారి మంగోలియా మరియు చైనా 2 దేశాలలో అధిక సంఖ్యలో విస్తరించింది. గోబీ ఎడారి ఒక చల్లని ఎడారి. ఇది ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఎడారి. గోబీ ఎడారి మొత్తం విస్తీర్ణం 5 లక్షల చదరపు మైళ్ళు. సస్టైనబుల్ పవర్ 1404 పేరుతో సైనిక విన్యాసాలను ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇరాన్. ఇజ్రాయెల్తో 12 రోజుల యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ తన మొదటి సైనిక విన్యాసాలను ప్రారంభించింది. ఈ విన్యాసాలకు సస్టైనబుల్ పవర్ 1404 అని పేరు పెట్టారు మరియు ఇవి ఒమన్, గల్ఫ్ మరియు
హిందూ మహాసముద్రంలో జరిగాయి? భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.